Hi my dear friends, Neenu mi Venkat sir. Welcome to Bhadrika classes. Happy New Year 2024 to all of you from Bhadrika classes. So 2024 లో మీరందరూ కూడా విజయాన్ని సాధిస్తారని మనసారా ఆశిస్తున్నా. ఈ 2024 లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక జాబ్ ను కొట్టి చూపిస్తారని మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే 2024 జనవరి 1వ తేదీ నుండి మీరు ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే 2024 నోటిఫికేషన్ ఇయర్, కంపల్సరీ తప్పకుండా ఏదో ఒక జాబ్ కొట్టాలి మీరు. అందుకే సమయం వేస్ట్ చేయొద్దు. సమయం విలువ చాలా చెప్పలేనటువంటిది. మరి ఎవరిని అడిగితే తెలుస్తుంది సమయం విలువ అంటే? ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఆ సంవత్సరంలో పరీక్షలో తప్పిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది ఆ సంవత్సరం విలువ ఏందో. ఆ ఒక్క సంవత్సరం నేను గట్టి చదివితే ఎగ్జామ్ పాస్ అయ్యేటోడిని, తప్పకుండా నేను ఉద్యోగం కొట్టేటోడిని అని. ఒక నెల విలువ తెలియాలంటే నెల తక్కువ శిశువుకు జన్మనిచ్చిన తల్లిని అడిగితే తెలుస్తుంది ఆ నెల విలువేందో. ఒక్క నెల అయితే నా బిడ్డ నాకు దక్కు అని ఆ విలువ చెప్తా ఉంటుంది. మరి ఒక వారం విలువ తెలియాలంటే వారపత్రిక ఎడిటర్ అడిగితే తెలుస్తుంది. అదే ఒక రోజు విలువ తెలియాలంటే దినసరి కూలిని అడిగితే తెలుస్తుంది ఆ రోజు విలువేందో. ఈ రోజు నేను కూలికి పోకపోతే నా కుటుంబం గడవదు, నా పొట్ట గడవదని. మరి అదే ఒక గంట విలువ తెలియాలంటే ఒక ఘాటైన ప్రేమికి అడిగితే తెలుస్తుంది ఆ గంట విలువేందో. ఆ ఒక్క గంటే కొన్ని యుగాలుగా ఆయనే గడుపుతా ఉంటాడు. ఎవరి కోసం అంటే ఎవరి కోసమో. మరి అదే ఒక్క నిమిషం విలువ తెలియాలంటే అప్పుడే బస్సు మిస్ అయినటువంటి వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఆ ఒక్క నిమిషం విలువ. ఆ ఒక్క నిమిషం అయితే నాకు బస్సు దొరుకు, ఆ ఒక్క నిమిషం అయితే నాకు ట్రైన్ దొరుకు, తప్పకుండా నేను ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటోడిని, నేను ఖచ్చితంగా జాబ్ సాధించేటోడిని అని. ఒక సెకండ్ విలువ తెలియాలంటే రన్నింగ్ రేస్ లో పాల్గొని స్వర్ణ పథకాన్ని మిస్ అయినటువంటి వ్యక్తిని అడిగితే, ఆ క్రీడాకారుని అడిగితే తెలుస్తుంది ఆ సెకండ్ విలువేందో. ఒక్క సెకండ్ నేను ముందుకు పోయి ఉంటే నాకు స్వర్ణం దక్కు అని. మరి అదే ఒక జాబ్ విలువ తెలియాలంటే ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఒక్క మార్కులో, హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయినటువంటి వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఆ జాబ్ గురించి. అందుకే మీరందరూ కూడా 2024లో చీకటిని జీల్చే సూర్యుడు లాగా రగరగ మండుతూ మీ మెదడుకు పదును పెట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాలి. నిన్నెవరైతే నువ్వేం జాబు సాధిస్తావని నిన్నెవరైతే అన్నారో వారి యొక్క ముఖం కింద పడేలాగా నువ్వు జాబు సాధించి చూపెట్టు. నీ తండ్రి గొప్పగా చెప్పుకుంటాడు, నీ తల్లి గొప్పగా చెప్పుకుంటుంది నా కొడుకు జాబ్ సాధించిండని. అందుకే శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ 2024లో నువ్వు శ్రమపడు, ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు. అందుకే సమయాన్ని వృధా చేయొద్దు. నా జేబులో డబ్బునైనా దొంగిలించు కానీ నా సమయాన్ని మాత్రం అపహరించకన్నాడు కవి. అందుకే సమయం చాలా విలువైంది మిత్రమా. తప్పకుండా జనవరి 1 నుండే నువ్వు డిసైడ్ గా పొద్దున లేవడంతోనే డిసైడ్ అయిపో, ఈ ఇయర్ లో నేను ఖచ్చితంగా జాబ్ కొడతానని. మీరందరూ కూడా జాబ్ కొట్టి చూపెడతారు, జాబ్ కొడతారు. ఆ సత్తా మీకుంది, అది చదివే సత్తా మీకుంది, జాబ్ కొట్టే సత్తా మీకుందని ఆశిస్తూ మీ వెంకట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.